వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. భారీ కొండ చిల్వను హతమార్చిన యువకులు. సీఎం రేవంత్ కు మహిళల వార్నింగ్. తల్లిని గొంతు కోసి దారుణంగా చంపిన కొడుకు కోడలు అరెస్ట్. దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అపశృతి. దసరా నవరాత్రి ఉత్సవాలకు కలెక్టర్ డిఐజీకి ఆహ్వానం. ఇక వివరాల్లోకి వెళ్తే, తమకు చెందిన భూమిని తన బంధువులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు అర్జీ అందజేసినట్లు స్పష్టం చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లిలోని సర్వే నెంబర్ 1199/1 A3లో 5 మంది అన్నదమ్ములు. వాళ్ళు ఏదో ఇంతవరకు మాకు ఏ సమస్య రాలేదు. ఇప్పుడు నేను మా ఆయన చనిపోయి 23 సంవత్సరాలు అయింది. ఏదో ఇప్పుడు నేను ఒంటరిదాను కాబట్టి ఏదో దానితో ఇంతో ఒట్లు నాటుకొని వ్యవసాయం చేసుకొని బతుకుంటామంటే ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నాకు రాళ్ళు నాటించి రోడ్డు వేస్తున్నారు. సర్వే ఎత్తుతాము మేము, వాళ్ళు సర్వే ఎత్తినప్పుడు చెప్పినారు సర్వే ఎత్తుతా ఉండాము, మాది 10 సెంట్లు పోయింది అని. సరే నేను కూడా నా డౌట్ క్లియర్ చేసుకుంటాను, సర్వే ఎత్తుతాను. సర్వే ఎత్తే వరకు మా కొడుకు రావాలా, మా కొడుకు వచ్చిన తర్వాత మాట్లాడదామని సర్వే వాళ్ళతో చెప్పినాను. చెప్పినా కూడా వాళ్ళు సరే సర్వే వాళ్ళు మేము వస్తామమ్మా, మేము సర్వే ఎత్తిపిస్తామన్నాను. సర్వే చలానా కట్టి 14 రోజులైంది. సరే వాళ్ళు రేపు వాయిదా ఇచ్చినారు, రేపు వస్తాము, మేము సర్వే ఎత్తిస్తాము. వాళ్ళు వీళ్ళు మా భూమి పక్కన ఉండేవాళ్ళు రోడ్డు వేసి అంతా జేసీబీని పెట్టి మొత్తం రోడ్డు వేసి వదిలేసినారు. ఇప్పుడు మేము పోయి చూసిన తర్వాత మాకు చెప్పలే, రాళ్ళు నాటింది మాకు తెలీదు, మాకు రోడ్డు వేసింది మాకు తెలీదు. ఈ విధంగా నేను ఒక్కతే, నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేరు. ఏ సమస్య వచ్చినా నేను ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటా ఉంటున్నా కానీ ఇప్పుడు సమస్య వాళ్ళయ్యి నాకు ఎదుర్కొంది. నేను ఒంటరిదానైనాను కాబట్టి నా వాళ్ళు ఎవరు లేదు, సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు. నాకు న్యాయం చేయాలా అని చెప్పి మరి పెద్దవాళ్ళని కోరి ప్రార్థిస్తున్నాం సార్. ఈ విషయము నేను ఇప్పుడు కలెక్టర్ సార్ గారికి కూడా నేను మొరపెట్టుకొని నేను ఈ అర్జీ నేను ఏదో ఇస్తూ ఉన్నాను సార్. ఇచ్చాను సార్. అమ్మ ఎప్పుడుంది భూమి, నేను వచ్చి నీ పొలంలోకి చూస్తానమ్మా, నీ పొలం దగ్గర వచ్చి నేను చూసి నేను ఏదో ఒకటి చెప్తాను అని చెప్పి సారు కూడా మాకు చెప్పినారు. మాకు సార్ మేము అది కోరేది, నేను ఎందుకు ఈ లెటర్ కూడా ఈ అర్జీ కూడా ఎందుకు ఇస్తా ఉన్నానంటే నాకు మా ఆయన లేరు,
నాకు ఉండేదే ఒక కుమారుడు ఒక పాప, వాళ్ళ ఇద్దరు పెళ్ళయ్యి వాళ్ళు తనిగా ఉన్నారు. నాకు సపోర్ట్ అంటూ లేదు. దాని నుంచి నాకు ఎవరు సపోర్ట్ లేని దానివల్ల, మా ఆయన లేని దానివల్ల నేను కలెక్టర్ గారికి నేను మొరబెట్టుకొని ఈ బాధ నేను చెప్పుకొని నాకు సపోర్ట్ చేయాలని, నాకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను సార్. అన్నమయ్య జిల్లా తంబలపల్లె నియోజకవర్గంలోని మూలక చెరువులో ఈ నెల 22న ఆదివారం అర్ధరాత్రి సఫియా బేగంను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన కేసులో మృతురాలి కొడుకు చిన్నారెడ్డి బాషా కోడలు ఆసియాను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు మూలకల్ల చెరువు సీఏ రాజా రమేష్ తెలిపారు. సీఏ మాట్లాడుతూ లేటు హైదరావల్లి భార్య సఫియా బేగంతో ఆమె చిన్న కొడుకు కోడలు ఆస్తి కోసం గొడవపడి మిద్దిపైన నిద్రిస్తున్న సఫియా బేగంను పథకం ప్రకారం కత్తితో గొంతు కోసి దారుణంగా చంపినట్లు విచారణ తెలియడంతో నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. ఈ నెల 22వ తారీఖున రాత్రి 10:30 సమయంలో అగ్రహారం షాఫియా బేగం అనే ఒక మహిళను గొంతు కోసి చంపినారనే ఫిర్యాదు మేరకు 23వ తారీఖు ఆమె కూతురైన సోనియా ఫిర్యాదు మేరకు మా మర్డర్ కేసుని నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమంటే ఆమె కొడుకైన అగ్రహారం చిన్నారెడ్డి భాష మరియు కోడలు అర్షియా ఇద్దరు కలిసి ఆస్తి కోసం, అంటే ఉన్న పిల్లల ముగ్గురికి సమాన ఆస్తి పంచుతామంటే అది ఒప్పుకోక ఆస్తి మొత్తం నాకే కావాలనే ఒక దురుద్దేశంతో ఆమెను కొట్టి ఆమెకు ఒప్పుకోకపోవడంతో ఆమెను గొంతు కోసి చంపినట్టుగా ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అందులో భాగంగానే ఈరోజు ముద్దాయిల్ని ఉదయం తంబలపల్లె క్రాస్ వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళ కన్ఫెషన్ మేరకు నేరం ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న కన్ఫెషన్ మేరకు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, ఆ రోజు వాళ్ళు ధరించిన బట్టలను అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. వాటిని తదుపరి అరెస్టుకు వీళ్ళని రిమాండ్కు పంపించి తదుపరి ఈ బట్టల్ని ఈ ఒక వాడిన ఆయుధాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపించి తదుపరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మేరకు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోబడుతుంది. ఉప్పల్ రామంత్పూర్ మూసీ పరివాహక ప్రాంతంలోని కాలనీవాసులు తమ ఇళ్ల దగ్గరకు వస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవన్నీ మహిళల పేర్లపైనే ఉన్నాయని, మహిళలు న్యాయం చేస్తానని ఇప్పుడు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తమమి అక్రమ కట్టడాలని తెలియదా అని ప్రశ్నించారు. తమ జోలికి వస్తే ఊరుకోబోమని, అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటామని, సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పారు. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి పథకాలు ఇవ్వడానికి ఓట్లు వచ్చాడు వాడు. ఇక్కడికి ఓట్లు పనికి వచ్చి మనవి మన ఓట్లు ఎందుకు పనికి వచ్చి వాడికి? ఇక్కడికి ఇక్కడ రాకూడదు, మూసీ అక్కడికి రాకూడదు వాడు. మరి మూసీ ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు? మా ఇల్లు మాకు కావాలి అంతే, మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా. మేమందరం ఎంత ధర్నా కన్నా దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో, నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో, ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెల్లో కొడుతున్నావో మాకందరికి తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా? నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా పేదవాళ్ళకి సమాధుల మీద ఊరుకునేది లేదు. ఖబర్దార్. తెలంగాణలోని మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నది గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అక్కడి అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నేను పెట్రోల్ పోసుకొని చనిపోతా, నా చావుకి కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసీ పరివారక ప్రాంతంలోని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నువ్వు మంచివాడు అనుకుని ఛార్జీలు పెట్టుకుని హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్లి మరీ ఓటు వేసి గెలిపిస్తే మాకు అన్యాయం చేస్తావని పేర్కొన్నాడు. వీడు అన్యాయంగా వచ్చిండు, గెలిపించిన మంచిగా చెప్తాడని చేసిండు రేవంత్ రెడ్డి. నీ గురించి నేను రాకపోతే ఎక్కడైనా చచ్చిపోతా. రేవంత్ రెడ్డి, నువ్వు మంచిగా చేస్తావని మేము గెలిపించుకున్నాం. వరంగల్కి వచ్చి ఓటేసి వచ్చిన నేను అప్ అండ్ డౌన్ 400 ఛార్జీలు పెట్టుకొని 1000 ఓటేసి వచ్చినావు రేవంత్ రెడ్డి.
నీ గురించి ఇది పాపమా మొప్పరుగుల కొట్టే నీకొచ్చినావు వీడికి నా సావుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి. ఎప్పుడు నా ఇల్లు కూర కొడితే పెట్రోల్ పోసుకొని నేను సావపోతే నా అయ్యతలే నేను పెట్రోల్ పోసుకొని సత్తా నీ గురించి నేను సత్తా. విజయవాడలో ఇటీవల వర్షాలకు అతలకుతలమైన విజయవాడ. ఎందరో రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహాయం చేసినా కొంతమంది ప్రాణాలు విడిచారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు రాత్రి ప్రగలు అనే తేడా లేకుండా బాధితులకు అండగా ఉంటూ ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేలు మంత్రులు సహాయం చేయడం, ప్రముఖ కంపెనీలు, సినీ హీరోలు, స్కూల్స్ ఇలా ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పిలుపు ఇచ్చి ముందుకు వచ్చారు. వారు విరాళాలు ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు ఇంటికో పుష్పం శివునికో మాల అన్నట్లుగా అలా మొదలై ఇలా వరద బాధితులకు సహాయ నిధికి 400 కోట్లు వచ్చాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం మొదటిసారి అని, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు. వరద బాధితుల అకౌంట్లో ఇప్పటికే 25,000 రూపాయలు ప్రభుత్వం పంపించినట్లు తెలియజేశారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసిపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికి ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈ రోజు రిలీజ్ చేసాం. ఇంకా కొంత అటు ఇటు అవుతుంది. కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని, విధ్వంసం గాని, ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కని విని ఎనుగరండి ప్యాకేజ్ ఇచ్చాం. ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జనజాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ నటించిన దేవర రేపు విడుదల కానున్న క్రమంలో విశాఖ మొత్తం పోస్టర్లు వెలిచాయి. దీంతో జనజాగరణ సమితి నాయకులు థియేటర్ల వద్ద ఉన్న దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు. ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాలు తప్పనిసరిగా చలనం వస్తుందని చెబుతున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మునుగోడు శాసనసభ్యులు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వారు మీడియాతో మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెలుగోటి వెంకటేశ్వర రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, పూల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే 6 నెలలు సంవత్సరం లోపలనే
నాంపల్లి మండల హెడ్ క్వార్టర్ రూపురేఖలు మార్చాలన్న నిర్ణయంతో ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తూ గురి అవుతుంటే ఆనాడు గలం విప్పి పేదల పక్షాన ఒక మహిళగా ఆనాడు పోరాటం చేసి ఒక చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి, ఒక మహిళా నాయకురాలు, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మహిళ ఏంటి కూడా ఆనాడు అంత దూరం పోరాటం చేసి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా పోరాటం చేస్తుందంటే నిజంగా ఈ రోజు మన మధ్యలో లేకపోయినా సరే చాకలి ఐలమ్మ అనే ఒక మహిళగా మనం ఒక పోరాట యోధురాన్ని గుర్తించుకొని మన జయంతి రోజు మనం స్మరించుకొని ఒక కార్యక్రమం చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి రాగానే స్టార్ట్ చేయించినాం. అదేవిధంగా నాంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు కష్టమని చెప్పి దీనికి బైపాస్ 800 మీటర్లు శాంక్షన్ చేయించాం, 300 కోట్లు. అదేవిధంగా ఇప్పుడు నాంపల్లి పట్టణంలో రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్లు కాబట్టి 25 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పోయినాయి. త్వరలో సపోర్ట్ చేసుకుంటాం. నాంపల్లి మండల హెడ్ క్వార్టర్లలో మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, మెయిన్ రహదారి కానీ 4 లైన్ చేసి స్ట్రీట్ లైట్ కూడా పెట్టమని చెప్తున్నాం. అదేవిధంగా కరెంటు సమస్యల గురించి మన విద్యుత్ శాఖ మంత్రులు భట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఎక్కడికి రాలేదు మన మునుగోడు నియోజకవర్గానికి 57 కోట్ల రూపాయల కరెంటు నిధులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మొన్ననే మనం ముష్టిపల్లి కాడ ఓపెన్ చేసుకున్నాం సబ్ స్టేషన్. ఇప్పుడు ఈ రోజు నర్సింహులు కూడా చేస్తున్నాం. ఈ ప్రాంతంలో మహమదాపురంలో కూడా కొత్త సబ్ స్టేషన్ వచ్చే అవకాశం తీసుకొస్తాం. ఈ ప్రాంతంలో నాంపల్లి మండలంలో కరెంటు సమస్య అనేది లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు, ఇండ్ల మీద వైర్ ఉండకూడదు, కరెంటు పోలు షార్టేజ్ ఉండకూడదు. ఇటువంటి సమస్యలకు రాబోయే 1-2 నెలల్లో శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మనం ఇప్పుడే బస్ స్టాండ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మొత్తం నాంపల్లి పట్టణ ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుండ్రు నాంపల్లి హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ కట్టాలని చెప్పేసి. మేమందరం కలిసి పొన్నం ప్రభాకర్ దగ్గర పోయిన మండల నాయకులు తీసుకొని ఆయన హామీ ఇచ్చిండు. త్వరలోనే ఆ సబ్ స్టేషన్ ఏరియా అవసరమైతే రెసిడెంట్ అధికారులతో మాట్లాడి బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అపశృతి. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. చెరువుల్లోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించడంతో జిలెటిన్ స్టిక్స్ ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో హోంగార్డ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏమో మరి అది మరి కరెక్ట్ తెలుసుకోవాలి బాబు, ముందట్టు కాకు. గోపాలన్న ఇద్దరు ఇట్లా మాకు అడ్డమని ఇక్కడికి ఇగో అబ్బా కాకింది అయిపోయింది. కలిగింది ముందటి తీసుకోండి హాస్పిటల్ తీసుకెళ్ళండి.
కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో మరియు జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రూపే కార్డును అర్హత ఉన్న ప్రతి ఖాతాదారునికి అందజేయాలని అన్నారు. బ్యాంకర్లు అన్ని శాఖలు సమన్వయంతో అర్హత ఉన్న ప్రతి వారికి బీమా పథకాలు వర్తింపజేయాలని కోరారు. 2023-24 సంవత్సరానికి గాను 120% లక్ష్యాన్ని సాధించినందుకు బ్యాంకర్లను అభినందించారు. గత సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకి బ్యాంకుల ద్వారా 5,303 రూపాయల కోట్లు రుణ మంజూరీ జరిగిందని కెనరా బ్యాంక్ ఒకటే బ్యాంకులో ఎక్కువ ఉన్నాయి. వేరే హెచ్డిఎఫ్సిలో లెవెల్ ఉన్నాయి. So that everybody should be careful and kindly pass this message to your controllers, because business correspondence being is a not to take care of it, then we are writing to SLBC if required. Still it is not coming down decisions. All the banks, both private sector banks as well as public sector banks, kindly make a note of it. And plus, as all are aware, this is the working of the BCs, and the branch manager also should keep interacting with the customers, because at the end of the day, the customers, the bank account holders are holding their accounts in the bank itself. So the primary responsibility is of the bank manager. So proper oversight is needed in this regard, and also no payment of commission to the BCs need to be timely. Their working conditions also need to be good. So their services should be good, and also from the bank side, the minimum requirement which the BC need that should be provided to them. Please make a note of this. Percentage is very less. If you can go to page number 40, agri infrastructure, only 1.2% is the total loans given for agri infrastructure. So this one area is where you can, try to get more loans in this area, agri infrastructure. This is seen across many districts, but this issue has seen in other districts also. NABARD also has many attractive schemes to push agri infrastructure. So those can also be taken into account. ఇందులో చాలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా పోరాటం కొనసాగిస్తాం. కులగణన ప్రక్రియ వెంటనే చేపట్టకపోతే మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించిన బీసీ ఆజాదీ యూత్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు విషయంలో ఎందుకు జప్యం చేస్తుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని, కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన హామీలైన ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేస్తామన్న మాట విషయంలో మోసం జరిగిందని, రాష్ట్రంలో కులగణన చేపట్టి స్థానిక సంస్థలో బీసీలకు 42% వాటాను పెంచుతామన్న హామీ అమలు చేయాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. రోజు ప్రభుత్వం స్పందించి మా దగ్గరకు వచ్చి బీసీ కమిషన్ అపాయింట్ చేస్తూ ఉన్నాం, కులగణన చేస్తున్నామని ప్రకటించిన తర్వాత మేము మా దీక్షను విరమించినాం. 6వ తారీఖు నాడు బీసీ కమిషన్ అపాయింట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరంజన్ గారు చైర్మన్గా ఉన్నారు. ఇలా 26వ తారీఖు అయితే ఉన్నది. 20 రోజులైనా కూడా జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా అనిల్ యాదవ్ నా పేరు.
బీసీలకు అందవలసినటువంటి హక్కుల గురించి కానీ, రిజర్వేషన్ గురించి కానీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి కానీ, అనేకమైనటువంటి హక్కుల గురించి బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దీనికి మద్దతుగా బీసీ విద్యార్థి సంఘం తరపున, యువత తరపున నేను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ మా విద్యార్థులకు అందవలసినటువంటి హక్కుల గురించి కానీ, మరి బీసీలకు అందవలసినటువంటి హక్కులు అమలు చేయని ఏడల ఈ బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. లేని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు అందవలసినటువంటి హక్కులను అమలు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు అనిల్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. 1200 అమరుల త్యాగాల సాక్షిగా బహుజన అస్తిత్వం కొరకై బీసీ జనగణన ప్రకారంగా వాస్తవానికి 52% ఉన్న బీసీలకు వారి హక్కు రిజర్వేషన్ అన్నది కలవకపోవడం, మరి విద్యార్థుల బతుకులతోటి చెలగాటం గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో దగులుబాజీ పాలన కొనసాగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన, ఈ కాంగ్రెస్ పాలన దొర పోతే రెడ్డి, రెడ్డి పోతే దొర అన్నట్టుగా ఈ దొరల పాలననే ఇలా బహుజనుల బతుకులు ఆగమైపోతున్నాయి. మరి 52% ఉన్న బీసీలు 15 తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్ జిల్లాలో ఈరోజు బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాత్రికేయ పెద్దల సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా నేను జక్కని సంజయ్ కుమార్, అదేవిధంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన హనుమంతరావు గారు, అదేవిధంగా అప్పటికి బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వక్లభరణ కృష్ణమోహన్ గారు, అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నటువంటి బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా నిమ్మరసం తీసుకున్న తర్వాత బీసీ కమిషన్ అపాయింట్ చేసినారు. అదేవిధంగా ఏఐసిసి కూడా స్పందించి రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిటీలు, కమిషన్లు, కాలయాపన అని ప్రతి ఉద్యమంలో నిరూపణ అయింది. ఇవాళ బీసీల ఉద్యమంలో కూడా అజయ్ తెలుసుకున్నారా? నిరంజన్ కమిషన్ ఎందుకు దీని మీద స్పందించడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలని నేను ఇవాళ కరీంనగర్ వేదికగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీరు స్పందించని పక్షంలో, మీరు మొండి వైఖరితో ఇట్లే పోతే తప్పకుండా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమ ప్రళయానికి, రేపు రాబోయేటువంటి బీసీ ఉప్పెనకు మీరు కొట్టుకపోవాల్సి వస్తుంది. మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. తప్పకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు మీ యొక్క మొండి వైఖరి అవసరం లేదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిషన్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేట్ పదవులు, అదేవిధంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.